వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ప్రాసెస్ మనము కౌన్సిలింగ్కి సంబంధించి ఫీ పే చేయాలి. ఈ ఫీ పే చేసేటప్పుడు చాలా డీటెయిల్స్ మనవి అడుగుతాయి. ఆ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఇవ్వాలి. లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది, లైక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ సంబంధించి అడుగుతుంది, ఈడబ్ల్యూఎస్ ఉంటే దాని గురించి అడుగుతుంది. ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా ఇస్తేనే మనకు రావాల్సిన ఎనీ ఫ్రీ రియంబర్స్మెంట్ కానీ లేకపోతే సీట్స్ కానీ ఇవి ప్రాపర్గా మనకు అలకేట్ అవుతాయి. వాటిలో ఏదైనా తప్పిస్తే మనం ప్రాబ్లం అవుతుంది. అలాగే వన్స్ ఫీ పే చేసిన తర్వాత హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను చెప్తాను. సో దీని తర్వాత కూడా కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్ చాలా క్రూషియల్ అది. సో అక్కడే మనకు సీట్ అనేది అలకేట్ అవుతుందా లేకపోతే పోతుందా అని తెలుస్తుంది. అది చాలా జాగ్రత్తగా వినాలి వీడియో. అది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఉంటాయి. ఓన్లీ ఫర్ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇది చూపిస్తున్న లింక్ తర్వాత హెల్ప్ లైన్ సెంటర్స్వి టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను, డౌన్లోడ్ చేసేసుకోండి వాటిని. సో ఈ లింక్ డైరెక్ట్గా దాంట్లో ఓపెన్ చేస్తే ఈ ఓపెన్ అయిపోతుంది అనమాట. ముందుగా తెలంగాణ ఈఏపీ సెట్ nic.in/default.aspx ఇది లింక్ నేను టెలిగ్రామ్లో ఉంది కాబట్టి దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఈ రకంగా వస్తుంది. సో ఇక్కడంతా కూడా మీకు హెల్ప్ లైన్ సెంటర్ సంబంధించిన డాక్యుమెంట్ ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని అదే డాక్యుమెంట్ టెలిగ్రామ్లో పెట్టాను. సో వన్స్ ఇది అయిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఇక్కడ మీకు ఈ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. మొబైల్లో చేసేవాళ్ళు సో జనరల్గా మొబైల్లో చేసేటప్పుడు ఫస్ట్ ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని డెస్క్టాప్ సైట్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా పెద్దదిగా వస్తుంది, లేదంటే ష్రింక్ అయ్యి వస్తుంది. సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు దానివల్ల. సో అది ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ ఈ ఫస్ట్ ఈ 3 డాట్స్ ఏవైతే ఉన్నాయో టీజీఈఏపీ సెట్ దగ్గర 3 లైన్స్ ఉన్నాయో ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే మీకు పే ప్రాసెసింగ్ ఫీ అండ్ వెరిఫై పేమెంట్ స్టేటస్ స్లాట్ బుకింగ్ అని 3 వస్తాయి. ఈ పే ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఈ రకంగా ఉంటుంది. ఈ యూఆర్ఎల్ని డైరెక్ట్గా మీరు ఓపెన్ చేస్తే లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా పంపించినా అది ఓపెన్ అవ్వదు. ఖచ్చితంగా ఈ వెబ్సైట్ నుంచి వచ్చి ఈ యూఆర్ఎల్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఈ ఫార్మాట్లో ఇవ్వాలి. దెన్ ఇక్కడ వచ్చేసరికి ఈ నంబర్ ఏదైతే ఇక్కడ చూపిస్తుందో మీకు ఆ నంబర్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇది కేస్ సెన్సిటివ్. అంటే క్యాపిటల్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్ పెట్టాలి, స్మాల్ ఉంటే స్మాల్ లెటర్ పెట్టాలి. లేదు మీరు 2 ఒకేలాగా పెడితే మాత్రం ఇది మీరు లాగిన్ అవ్వలేరు. సో చాలామందికి ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఇది ఒకసారి గమనించుకోండి. రిజిస్ట్రేషన్ నెంబర్ మీ హాల్ టికెట్ నెంబర్ పైన ఉంటుంది. హాల్ టికెట్ ఏదైతే ఎంసెట్ హాల్ టికెట్ ఉంటుందో అక్కడ మధ్యలో ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. వన్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాత పే ఫీ ఆన్లైన్ అనే దీని బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఫీ పే చేసేదానికి వెళ్తారు. సో వన్స్ మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఫామ్ ఈ రకంగా వస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడతాయి అన్నమాట, మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ. అండ్ చాలా ముఖ్యమైనది ఏంటంటే మీ క్యాస్ట్ కేటగిరీ ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ మీకు వచ్చిన ర్యాంక్ ఇక్కడ కనబడుతుంది, మార్క్స్ ఇక్కడ కనబడతాయి, ర్యాంక్ ఇక్కడ కనబడుతుంది. ఈ 2 కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. దెన్ ఇక్కడ కింద కొంచెం స్క్రాల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఇచ్చారో అది ఇక్కడ కనపడదు. ఎందుకంటే ఇంకించి మొత్తం కమ్యూనికేషన్ అంతా కూడా కింద మీరు ఇవ్వాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్ క్లారిటీగా చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఇవి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నాయి. ఈ స్పెషల్ కేటగిరీ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీటిని యూజ్ చేయండి. ఖచ్చితంగా సీట్ అయితే వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఉంటే ఆ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికెట్, క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరన్నా ఉంటే వాళ్ళ సర్టిఫికెట్, తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళ సర్టిఫికెట్. ఈ 4 ఖచ్చితంగా ఉంటే మాత్రం ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ అంటే వై అంటే ఎస్ అని వస్తుంది అనమాట. అయితే ఇవి మనం ఎంసెట్ అప్లై చేసేటప్పుడే పెట్టుండాలి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఉండి అది పొరపాటు మిస్ చేస్తుంటే ఇప్పుడు ఆ సర్టిఫికేట్ని తీసుకుని డైరెక్ట్గా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళొచ్చు. అయితే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ ఒకటే ఉంటుంది, పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్లో ఉంటుంది. సో ఇదొక్కటి తప్పితే వేరే చోట హెల్ప్ లైన్ సెంటర్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగదు. కాబట్టి మీరు డైరెక్ట్గా అది సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోండి. ఆ రోజుకి వెళ్ళిపోయి అక్కడ మీ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ చూపిస్తే అవకాశం అయితే ఉంది ఇక్కడ ఒకవేళ ఎన్ వచ్చినప్పటికీ. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు మాత్రం జాగ్రత్తగా చూసి పెట్టాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసేసి క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవలో ఇచ్చుంటారు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ సితో స్టార్ట్ అవుతుంది, లాస్ట్లో ఇయర్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా క్లియర్గా ఒక 20-25 క్యారెక్టర్స్ ఉంటాయి. అన్ని జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలి. ఇన్ కేస్ తప్పిస్తే ఇది ఏదైతే ఈ అప్లికేషన్ ఇది యాక్సెప్ట్ చేయదు.
తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబర్ అప్లికబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి. అలాగే క్యాండిడేట్ ఆధార్ నంబర్ ఇక్కడ ఇవ్వాలి, ఎవరైతే స్టూడెంట్ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమ్యూనికేషన్ అంతా కూడా ఇదే మొబైల్కి వస్తుంది, ఓటీపీలు అన్నీ కూడా, కాబట్టి మొబైల్ నంబర్ ఇంపార్టెంట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద ఓసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ నంబర్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఈమెయిల్ ఐడి అంటే ముందు మీ యూజర్ నేమ్ తర్వాత @gmail ఉంటే @gmail పెట్టి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మొత్తము ఇప్పుడు మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేదు అని చెప్పి మేము మళ్ళీ అప్లై చేయాలా అని డౌట్స్ వస్తుంటాయి. సో వాళ్ళందరికీ క్లియర్గా చెప్తున్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఓసీ కాకుండా మిగతా అన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, లేదంటే మీకు రిజర్వేషన్ అనేది రాదు. ఫస్ట్ థింగ్. దెన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ కావాలి అనుకుంటున్నారో 8 లక్షల లోపల కానీ 2.5 లక్ష లోపల ఫీ ఇన్కమ్ సంవత్సరానికి ఉన్న ఇన్కమ్ సంవత్సరం మొత్తం ఇన్కమ్ 2.5 లక్షలు ఉన్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే అది ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ ఇవ్వండి. ఈడబ్ల్యూఎస్ ఓన్లీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వేరే క్యాస్ట్లకు కాదు, ఓసీలో ఈడబ్ల్యూఎస్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందరు ఒకవేళ మీరు తీసుకొని ఉంటే మాత్రం వేరే క్యాస్ట్ వాళ్ళు తీసుకోనండి, మీకు ఇచ్చారనుకుంటే పెట్టండి, దీంట్లో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. దెన్ ఈ ఈమెయిల్ ఐడి కూడా జాగ్రత్తగా ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయలే. ఐ డిక్లేర్ దట్ ఐ నీడ్ ద అబోవ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి టిక్ మార్క్ క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ ఉంటుంది, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోతారు. సో ఈ రకంగా మీకు ఒక స్క్రీన్ వస్తుంది, మిమ్మల్ని వేరే పేమెంట్ స్క్రీన్కి తీసుకెళ్తున్నానని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఓకే అని ఉంటుంది, ఈ ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ఏ రకంగా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుంది. దీంట్లో కొంచెం బ్లర్గా ఉంది, బట్ అయితే స్టిల్ చెప్తాను నేను. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు పేమెంట్ ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి డిజిటల్ వ్యాలెట్, బిల్ డెస్క్ ఈ రకంగా ఉంటాయి. సో దీంట్లో మీకు కార్డ్ సీసీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఏ ఉన్నా సరే వాటిలో ఫస్ట్ ఆప్షన్ ఆర్ సెకండ్ ఆప్షన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రిఫరెన్స్ వచ్చేసి బిల్ డెస్క్ ఇమ్మని చెప్తున్నాను. సో బిల్ డెస్క్ ఇచ్చారనుకోండి మీకు క్లియర్గా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి అన్ని కమ్యూనికేషన్. గుర్తుపెట్టుకోండి, మీరు పేమెంట్ కట్టేటప్పుడు ఇంటర్నెట్ స్ట్రాంగ్గా ఉండాలి, ఇంటర్నెట్ బాగున్న ఏరియాలోనే కూర్చొని ఉండండి. దెన్ మోస్ట్లీ మీ పేమెంట్ అంతా కూడా మీ ఓన్ ల్యాప్టాప్లో ట్రై చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ కానీ ఎవరిదైనా ఉంటే ల్యాప్టాప్ కానీ కంప్యూటర్లో కానీ ట్రై చేయండి. మొబైల్లో మోస్ట్లీ అవాయిడ్ చేయండి, ఇంకా తప్పనిసరి అయితే చేయండి. దెన్ ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళమని నేను చెప్పను, ఇంకా అవకాశం లేకపోతే కూడా వెళ్ళండి. కానీ వెళ్ళేటప్పుడు ఈ డీటెయిల్స్ ఏవైతే మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తారో అవి జాగ్రత్తగా వాళ్ళకి ఇవ్వకుండా మీరే టైప్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ కౌన్సిలింగ్ ఫీ. మీకు సీట్ అలొకేట్ అయిన తర్వాత ప్రాసెస్ కూడా ఇదే సేమ్ ఉంటుంది. అప్పుడు మాత్రం మీ డబ్బుల్ని మీ ఓన్ నెట్ బ్యాంకింగ్ అంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి పే చేయండి. లేదంటే అవి ఎప్పుడైనా రీఫండ్ వస్తాయి, మళ్ళీ రీఫండ్ వచ్చినప్పుడు మీరు వేరే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి, తర్వాత మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రకంగా మీకు వస్తుంది. సో ఎంత ఫీ అయితే కడతారో మీరు ₹1,200 ఓసీ బీసీ వాళ్ళకి ₹1,200, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ₹600. ఈ రకంగా మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఉంటే క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫర్నిష్ చేసి మీ అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ కట్టాలి. కట్టిన తర్వాత ఇక్కడ పే అని చెప్పేసి ఉంటుంది, మేక్ పేమెంట్ అని చెప్పేసి మేక్ పేమెంట్ అని కొట్టిన తర్వాత మీకు పేమెంట్కి సంబంధించి రిసిప్ట్ అయితే వచ్చేస్తుంది. అమౌంట్ డిడక్ట్ అయిపోయి ఈ రకంగా మీకు రిసిప్ట్ వస్తుంది. ఈ రిసిప్ట్ వచ్చినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇది పట్టించుకోరు, నేను ఆల్రెడీ పే కట్టే కదా వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటారు. అది చాలా తప్పు. ఈ పేమెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిసిప్ట్ అనేది మీరు కంప్లీట్గా అయ్యేదాకా ఎంసెట్ కౌన్సిలింగ్ అంతా అయ్యేదాకా ఇది ఎత్తిపెట్టుకోండి. సో ఇది ప్రింట్ స్క్రీన్ అయితే తీసి పెట్టుకోండి. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు హెల్ప్ లైన్ అంటే ఇప్పుడు స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. అది ఎలా చేయాలంటే మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్లో మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ ఈ 3 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్లాట్ బుకింగ్ అని చెప్పి ఉంటుంది, ఈ స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు పేమెంట్ కట్టేసిన తర్వాత వెరిఫై పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. అంటే మీ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో దీంట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఒకవేళ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోకపోతే మళ్ళీ రిసిప్ట్ని దీనిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ రిసిప్ట్ అయితే ఎత్తిపెట్టుకోండి. నౌ ఇప్పుడు స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేయండి. స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ అని ఉంటుంది, మీ కేటగిరీ ఏంటి అని చెప్పి ఉంటుందన్నమాట. ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ ఆల్ మీన్స్ ఓసీ బీసీ ఎస్టీ అదర్ దెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. ఆల్ మీరు ఓసీ అయినా బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఆల్ అనే సెలెక్ట్ చేసుకోవాలి. సో మిగతా ఎట్లా ఉంటాయంటే ఏఎన్జీ, సిఏపి, ఎన్సిసి, పిహెచ్ఎస్జి అని ఉంటుంది. ఇవి మీకు సంబంధం లేదు. ఏఎన్జీ అంటే ఆంగ్లో ఇండియన్, సిఏపి అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మిలిటరీకి సంబంధించిన పిల్లల గురించి, ఈ ఎన్సిసి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించింది, అంటే ఎస్జీకి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించింది అనమాట. కాబట్టి ఇవి మీకు సంబంధం లేదు.
ఎవరివైతే రిలవెంట్ ఉంటే వాళ్ళు వాటిని సెలెక్ట్ చేసుకోండి. మిగతా వాళ్ళు అన్ని క్యాస్ట్ వాళ్ళు ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇది ఆల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు హెల్ప్ లైన్ సెంటర్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ అని ఉంటుంది. మీకు కావాల్సిన హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో నియర్ బై ఏదైతే ఉందో అది చూస్ చేసుకోండి. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ మొత్తం నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. సో ఇది మనబడి ఇంటర్ ఎంసెట్ టెలిగ్రామ్ ఛానల్. దీంట్లో చూస్తే మీకు నేను ఇక్కడ ఆల్రెడీ ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ లింక్ పెట్టాను. ఇది ఓపెన్ చేసుకోండి. మీకు కావాల్సిన హెల్ప్ లైన్ సెంటర్ని చూస్ చేసుకోండి. హైదరాబాద్ సంబంధించి 4-5 ఉన్నాయి. సో దీంట్లో ఏది కావాలో అది చూస్ చేసుకోండి. మీరు హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకున్న తర్వాత కింద డేట్స్ ఈ రకంగా వస్తాయి. ఈ డేట్స్ మనకి ఎప్పుడైతే మనకు హెల్ప్ లైన్ సెంటర్లో వెరిఫికేషన్ ఉంటాయో అప్పుడు మీకు ఆ రోజు అవైలబిలిటీ ఉందంటే ఇది గ్రీన్ కలర్లో ఈ రకంగా వస్తుంది. సో జూలై 1, 2, 3 నేను శాంపుల్ కింద చెప్తున్నాను. ఈ 4 డేట్లు నాకు ఒక హెల్ప్ లైన్ సెంటర్లో నాకు అవైలబిలిటీ ఉంది. సో ఇది క్లిక్ చేసుకొని నేను ఇది ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ పైన నేను క్లిక్ చేస్తాను. సో హెల్ప్ లైన్ సెంటర్ ఒకటి చూస్ చేసుకున్నాను, డేట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు టైమింగ్ ఈ రకంగా చూపిస్తుంది అనమాట. ఏ టైమింగ్ కావాలి నీకు అని చెప్పేసి. మార్నింగ్ మనకు 9 నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ అప్ టు 6 దాకా ఉంటుంది. దీంట్లో ఏదో ఒక స్లాట్, ఏదో ఒక టైమింగ్ మీకు అవైలబిలిటీ టైమింగ్ ఏందో చూసుకోండి. ఏదంటే చూస్ చేసుకోకండి, కరెక్ట్గా అదే టైంలో మీరు అక్కడ ఉండాల్సి ఉంటుంది. ఇన్ కేస్ లేట్ అయితే మాత్రం మళ్ళీ మీకు అవకాశం మళ్ళీ ఈవినింగ్ దాకా రాదు. సో అంతా అయిపోయిన తర్వాత ఈ రకంగా మీకు యూ విష్ టు కంటిన్యూ ఆల్ ఈ టైమింగ్ చూపిస్తుంది అనమాట. ఏంటి సెలెక్టెడ్ కేటగిరీ నీది ఇది. సో అంటే మీరు ఆల్ అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు మీరు డేట్ హెల్ప్ లైన్ సెంటర్ సంబంధించిన డేట్ ఇది అండ్ సెలెక్టెడ్ స్లాట్ ఇది. దెన్ ఇదంతా అయిన తర్వాత ఆల్ డూ విష్ టు కంటిన్యూ ఆల్ కేటగిరీ స్లాట్ ఎస్ ఆర్ నో అని చెప్పి ఈ రకంగా చూపిస్తుంది. సో దీనిపైన ఎస్ అని క్లిక్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మెసేజ్ ఈ రకంగా ఉంటుంది. సో ఈ రకంగా మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీరు ఎప్పుడైతే మీ హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్ చూపిస్తుంది, మీ నేము, క్యాస్ట్ కేటగిరీ చూపిస్తుంది, డేట్ ఆఫ్ ఇష్యూ ఏదైతే ఉందో అది చూపిస్తుంది, అలాగే టోటల్ ఇన్కమ్ ఎంత, డేటా మీ హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ హెల్ప్ లైన్ సెంటర్ ఈ రకంగా చూపిస్తుంది. మీకు ఒక SMS కూడా వస్తుంది. సో ఈ SMS వచ్చినప్పుడు ఈ రకంగా ఉంటుంది. మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి సో అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ డేట్ ఇస్తుంది, టైమింగ్ ఇస్తుంది. మీకు ఎక్కడైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ ఇక్కడ ఇస్తుంది ఫ్రమ్ కన్వీనర్ EAP సెట్. దీంతో మీకు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన ఏదైతే ప్రాసెస్ ఉంటుందో రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. సో ఆ రోజు మీరు సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి. మరి ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను. సో ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్ చేయండి జాగ్రత్తగా. దాంట్లో 16 సర్టిఫికేట్స్ ఫర్ తెలంగాణ ఎంసెట్ అని ఉంది. సో ఆ వీడియోని ఓపెన్ చేస్తే ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీకు కావాల్సినవి తీసుకెళ్ళాలి. ఒరిజినల్సే తీసుకెళ్ళాలి. నా దగ్గర జిరాక్స్ ఉంది, కలర్ జిరాక్స్ ఉంది, ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయరు. అన్ని ఒరిజినల్సే తీసుకుని వెళ్ళి అక్కడ మీరు సబ్మిట్ చేస్తే మీ కౌన్సిలింగ్ అనేది నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తాను. సో నెక్స్ట్ సెకండ్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ సెకండ్ వీడియో ఈరోజు రేపట్లో ఇంకొక వీడియో అవైలబిలిటీలో వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.